అమెరికాలో మార్కెట్ అయితే ఘోరంగా క్రాష్ అవుతుంది. అలాగే బిట్‌కాయిన్ కూడా నేడు 28% అయితే క్రాష్ అయింది. మార్కెట్‌ని అయితే షాక్‌కి గురి చేసిందని చెప్పాలి. ఇంత పెద్ద పతనం ఎందుకు వచ్చింది? గ్లోబల్ మార్కెట్లో రిస్క్ ఆఫ్ మూడ్ పెరగడం, క్రిప్టో ఈటీఎఫ్ల నుంచి భారీ స్థాయిలో క్యాపిటల్ అవుట్‌ఫ్లో అవ్వడం, లార్జ్ హోల్డర్స్ వేల్స్ భారీగా సేల్ ప్రారంభించడం, డెత్ క్రాస్ టెక్నికల్ సిగ్నల్ బేరిష్ ట్రెండ్కు కన్ఫర్మేషన్ ఇవ్వడం, యుఎస్ బాండ్ yields పెరగడం అండ్ ప్రధానంగా చూసుకుంటే 92,000 ప్రధాన సపోర్ట్ బ్రేక్ అవ్వడం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. లెవరేజ్ ట్రేడర్లు $200 మిలియన్ లిక్విడేషన్కి అటువైపు మొగ్గు చూపడం, ప్యానిక్ సెల్లింగ్ వేగం పెరగడం, తర్వాత బిట్‌కాయిన్ ఫండింగ్ రేట్స్ నెగిటివ్లోకి వెళ్ళడం, ఎఫ్యూడి అంటే భయం అండ్ అనుమానాలు మార్కెట్ను మరింత డౌన్ చేసిందని చెప్పాలి. తాజాగా బిట్‌కాయిన్ వచ్చేసి $90,000 అంటే మెయిన్ మార్క్ $90,000 అయితే పడిపోయింది. ఇక్కడ నుంచి రికవరీ వస్తుందా లేకపోతే $80,000 మళ్ళీ వెళ్తుందా అనేది చూడాలి. బిట్‌కాయిన్ యాక్చువల్గా ఇటీవల తన అక్టోబర్ హై సుమారు $1,26,000 నుంచి 28% వరకు అయితే భారీగా పడిపోయింది. ఇప్పుడు సుమారు $91,700 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ముఖ్యమైన $92,000 $94,000 సపోర్ట్ జోన్ అయితే బ్రేక్ అయింది. ముఖ్యంగా $1.2 ట్రిలియన్ అయితే లాస్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.